తెలుగు తెలుగు సాహిత్యనందనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే అంశం యూజీసీ నెట్కి సంబంధించినటువంటి పేపర్ విశ్లేషణను ఈ వీడియోలో చూద్దాం. గతంలో ఇదే అంశం పైన కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలలో గత సంవత్సరం 2021లో 2 పేపర్లు జరిగాయి, సెట్ ఏ సెట్ బి అని, సెట్ 1 సెట్ 2 అని. ఆ 2 పేపర్లలో సెట్ 1 మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు సెట్ 2 పేపర్లో 25 ప్రశ్నలను విశ్లేషణ చేశాను గత వీడియోలో. ఇప్పుడు ఈ వీడియోలో 26వ ప్రశ్న నుంచి కూడా ఉండేటువంటి సమాచారాన్ని మనం పూర్తి విశ్లేషణ తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే 25వ ప్రశ్న నుంచి ఒకసారి చూద్దాం. 25వ ప్రశ్న, విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గల ఆదిమవాస తెగుల నృత్యం ఏది అని అడిగాడు. అది గౌడనాట నృత్యం, గుమ్మలాట నృత్యం, తింసా నృత్యం, మయూర నృత్యం అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దాంట్లో సమాధానం తింసా నృత్యం. ఇక ఆ తర్వాత చూద్దాం. 26వ ప్రశ్న, సాహిత్యంలో ప్రప్రథమంగా ఇసుక గడియారాన్ని పేర్కొన్న గ్రంథం ఏది అని అడిగారు. దీంట్లో ఆప్షన్ అముక్త మల్యద. మీకు ఆప్షన్లు అడగానే ఎవరు ఏ రచయిత అనేది కూడా గుర్తుండాలి. అముక్త మల్యద, ప్రభావతి ప్రద్యుమ్నం, శుకసప్తతి, అట్లాగే సింహాసన ద్వాత్రిశంతిక. దీంట్లో సమాధానం వచ్చేసి సాహిత్యంలో ఇసుక గడియారాన్ని గురించి ఎప్పుడు అడుగుతారు. ఇది యూజీసీ నెట్లో అడగలేదు కానీ డిఎస్సి జేఎల్డిఎల్లో అడిగారు. ఇది ఎక్కువగా అముక్త మల్యద అనేది సరైన సమాధానం. చూడండి, అముక్త మల్యద విశేషాలు కనుక చూస్తే అముక్త మల్యద పంచమహాకావ్యాలలో ఒకటి. పంచకావ్యాలలో తెలుగులో నాయికా పేరుతో వెలువడ్డటువంటి తొలి తెలుగు కావ్యం ఇది అముక్త మల్యద. ఇది ప్రౌఢ ప్రబంధం, నారికేల పాకంతో ఉంటుంది. మనకు దీంట్లో వచ్చేసి పాకరీతులు అని ఉంటుంది సాహిత్య విమర్శలో. నారికేల పాకం, కదలీ పాకము అని చెప్పేసి, తర్వాత ద్రాక్ష పాకం అని ఉంటుంది. ఉదాహరణకు చూడండి, కదలీ పాకం అంటే చూడండి, కదలి అంటే అత్తిపండని. ఆ పద్యాన్ని కనుక, ఆ సాహిత్యాన్ని, కావ్యాన్ని కనుక చూస్తే అరటి తొక్కను ఎట్లయితే తింటామో కొంత కష్టంతో అది తిని ఎట్లయితే తింటామో అలా అర్థమవుతుంది అని, అంటే 2 సార్లు చదివితే అర్థమవుతుంది పద్యాలని. ఆ తర్వాత చూడండి, నారికేల పాకము అంటే ద్రాక్ష పాకం అంటే చూడండి, ద్రాక్ష పాకను కడిగి ఎమ్మటే నోట్లు వేసుకుంటాం అంటే సునాయాసంగా అర్థమవుతుంది. ఈ అముక్త మల్యద మాత్రం నారికేల పాకంతో కూడినది. నారికేల పాకము అంటే కొబ్బరికాయలో చూడండి, కొబ్బరికాయను కనుక తిని ఆస్వాదించాలంటే దాన్ని పొట్టు వలసాలి, అట్లాగే కొబ్బరి కొట్టాలి, ఇదంతా పని ఉన్నది. అట్లాగే అముక్త మల్యద కూడా అంటే నారికేల పాకంతో కూడినటువంటి ప్రౌఢ ప్రబంధం. అంటే కొంత కష్టమైనా కానీ ఆ కష్టంతో తెలుసుకోవచ్చు అన్నట్టు పద్యాలను. తర్వాత ఋతువర్ణనలు, పురాణ వర్ణనలు, పురవర్ణనలు ఎక్కువగా ఉండేటువంటి కావ్యం ఇది. తర్వాత విశిష్టాద్వైతం శ్రేష్టం అని చెప్పినటువంటి కావ్యం. తర్వాత మహాభారతం తర్వాత రాజధర్మాలను ఎక్కువగా బోధించినటువంటి ఉత్తమ కావ్యం ఇది అముక్త మల్యద. మొత్తంగా వచ్చేసి సాహిత్యంలో ప్రప్రథమంగా వచ్చేసి ఇసుక గడియారాన్ని పేర్కొన్నటువంటి గ్రంథం ఏది అంటే అముక్త మల్యద. ఆ తర్వాత ప్రశ్న చూద్దాం. 27వది, బలవంతంగా మత మార్పిడికి చెందిన వారిని హిందువులుగా మార్చుటకై పుట్టిన స్మృతి ఏది అని అడిగారు. ఇక్కడ స్మృతులు అడిగారు. చూడండి, మనకు సాహిత్యంలో వేదాలు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, బ్రాహ్మణాలు అని, అరణ్యకాలని. ఆ స్మృతులు అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. సరే, ఒకసారి చూడండి ప్రశ్న. బలవంతంగా మత మార్పిడి చెందిన వారిని హిందువులుగా మార్చుటకు పుట్టిన స్మృతి ఏది అంటే, బలవంతంగా మత మార్పిడి ఏది వేరే మతంలోకి మారితే వారిని తిరిగి హిందువులుగా మార్చుటకై పుట్టినటువంటి స్మృతి ఏది అన్నాడు. ఆప్షన్లో 4 ఇచ్చాడు. గాలవ స్మృతి అని, జాబాల స్మృతి అని, దేవల స్మృతి అని, రేవల స్మృతి అని చెప్పేసి 4 ఇచ్చారు. ఈ గాలవుడు అని చెప్పేసి ఆయన ఋషినే. అట్లాగే జాబాల మహర్షి రామాయణంలో వస్తాడు. దేవల స్మృతి, రేవల స్మృతి, దీన్ని స్మృతులు అంటే వ్యాఖ్యానాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు, వేదాలకు వ్యాఖ్యానాలను. ఒకసారి మళ్ళీ కనుక చూస్తే చూడండి, స్మృతులు అంటే ఏంటిదో చూడండి.
రాజులు, ప్రజలు, అధికారాలు, కర్తవ్యాలు, వర్ణాశ్రమ ధర్మాలు వీటి గురించి తెలిపే వాటిని స్మృతులు లేదంటే ధర్మశాస్త్రాలు అంటారు. వీటిని గురించి చెప్పినవారు ఎవరు? ధర్మశాస్త్రాల గురించి చెప్పినవంటే మనువు, యజ్ఞవాకల్యుడు, అత్రి, విష్ణువు, హారితి, ఉషస్సు, అంగీరసుడు, యముడు, కాత్యాయనుడు, బృహస్పతి, పరాశరుడు, వ్యాసుడు, దక్షుడు ఇట్లా అనేక మంది ఋషులు చెప్పారు. ఆ స్మృతికారులు అని చెప్పేసి అంటారు. స్మృతులు అంటే ఒక విధంగా ధర్మశాస్త్రం అని చెప్పేసి. ఈ ధర్మశాస్త్రంలో ఎక్కువగా వచ్చేసి నీతి, రాజనీతి ఉంటుంది. రాజనీతి, దండనీతి వీటి గురించి ఉంటుంది. ఈ స్మృతులలో చాలా వచ్చింది. గాలవుడు అని ఇక్కడ మొట్టమొదటి గాలవ స్మృతి అని వచ్చింది. ఎవరి గాలవుడు అంటే విశ్వామిత్రుని దగ్గర, విశ్వామిత్రుడు అనే ఋషి ఉన్నాడు కదా, ఆ విశ్వామిత్రుడి దగ్గర వచ్చేసి తన విద్య నేర్చుకొని గురువుకు కట్నంగా వచ్చేసి ఏదైనా ఇవ్వాలి, గురుదక్షిణ ఇవ్వాలి అంటే విశ్వామిత్రుడు నాకేం అవసరం లేదు అని చెప్పేసి అన్నాడు. కానీ గురువును బలవంత పెట్టాడు. అప్పుడు ఆ విశ్వామిత్రుడు వచ్చేసి ఒక కండిషన్ చెప్తాడు. ఏమని కండిషన్ అంటే, నాకు కొన్ని గుర్రాలు కావాలి. ఆ గుర్రాలు ఎట్లాంటివి ఉండాలి? శుద్ధ ధవలవర్ణమైనటువంటి, శుద్ధ ధవలవర్ణం కర్ణము అంటే చెవు శుద్ధ ధవలవర్ణంతో నీలమై ఉండినటువంటి 1400 అశ్వాలు కావాలి, 800 అశ్వాలు కావాలి అని చెప్పేసి విశ్వామిత్రుని చెప్పారు. దానికోసం అని చెప్పేసి ఆయన నానా తంటాలు పడతాడు ఈ గాలవుడు గురించి ఉంటుంది. ఈ గాలవుడు కథ అవసరం లేదు దీంట్లో మనకు. ఈ గాలవుడు కేవలం పేరు కోసం అని చెప్పేసి చెప్తున్నాను. ఆ తర్వాత జాబాలి అని చెప్పేసి, ఈ జాబాలి కూడా ఈయన మనకు రామాయణంలో కనిపిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఈయన హేతువాది, అంటే దేవుణ్ణి నాస్తికుడు, దేవుణ్ణి నమ్మడు. ఇవన్నీ కూడా మనం భూప్రపంచంలోకి వచ్చింది కూడా ధర్మాన్ని నిలబెట్టాలి, అట్లాగనే దేవుణ్ణి నమ్మకుండా మన పని మనం చేసుకోవాలి, కర్తవ్య బోధ చేయాలనుకునేటువంటి మహర్షి ఈయన. వనవాసం చేసేటప్పుడు, రాముడు వనవాసం చేసేటప్పుడు భరతుడు వచ్చినప్పుడు ఇవంతా కూడా తండ్రి చనిపోయాడు కదా, నువ్వు తిరిగి రాజ్యం వెళ్ళుకో, నీ మాట గీట అని చెప్పేసి నువ్వు ఎక్కడ ఈ మాటలన్నీ కూడా వృధా అని చెప్పేసి నాస్తిక వాక్యాలు చెప్పాడు, వాదించి రాముని నొప్పించడం జరిగింది. కానీ చివరికి వచ్చేసి రాముడు మాత్రం ఒప్పుకోలేదు. ఇదంతా కూడా జాబాలి మహర్షి. ఈయన రాజధర్మాలు బోధించాడు. ఆ తర్వాత దేవలుడు అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. ఇప్పుడు మనకు ఆప్షన్ సిలో దేవల మహర్షి. ఈ దేవల మహర్షి వచ్చేసి బ్రహ్మ సర్వస్వాన్ని అంటే మొత్తం భూప్రపంచాన్ని సృష్టించి కానీ వస్త్రాలను మాత్రం వదలలేకపోయాడు. ఆ వస్త్రములు శివుని దగ్గరికి వెళ్ళి వస్త్రములు సృష్టించమని శివుడు కోరాడు. శివుడు పుట్టింపలేకపోయాడు. ఆ శివుని శక్తి నుంచి స్వరూపుడు అనేటాయన వచ్చాడు. ఇతడే దేవలుడు. అంటే అన్నిటినీ సృష్టించాడు కానీ దుస్తులను సృష్టించలేకపోయాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు వచ్చేసి సృష్టించలేకపోతే శివుని దగ్గరికి వెళ్ళాడు. శివుడు కూడా పుట్టించలేకపోయాడు. శివుని నుంచి శక్తి స్వరూపుడు ఒక అతను వచ్చాడు. అతని శక్తి స్వరూపమే దేవలుడు. ఈ దేవల మహర్షి వచ్చేసి రాజధర్మాలతో పాటు నీతి వాక్యాలను అట్లాగే బలవంతంగా మత మార్పిడి ఎవరైతే చేశారో ఆ మత మార్పిడి చేసినటువంటి వేరే మతస్థులను హిందూ మతంలోకి కలపడానికి దేవలుడు కృషి చేశాడు. అంటే మనకు సమాధానం బలవంత మత మార్పిడి గురించి వారిని గురించి ఏంటిది ఆప్షన్ అంటే దేవలుడు. స్మృతి ఏంటి ఇక్కడ ఈ కథలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే పురాణ నామకోశము అని చెప్పేసి ఉంటుంది మీకు. పురాణ నామ సాహిత్యం అని చాలా ఉన్నాయి ఆ పుస్తకాలు. మీరు ఆ తెలుగు సాహిత్యంలో మీకు ఏదైనా మహర్షుల గురించి తెలుసుకోవాలంటే పురాతన నామకోశం అని ఉంటుంది, అవి తీసుకోండి, బాగుంటుంది. అది చాలా 2-3 రకాల పుస్తకాలు ఉన్నాయి. విక్టరీ పబ్లికేషన్ వాళ్ళది వీళ్ళది ఏదైనా బాగుంటుంది. తర్వాత చూడండి 28వ ప్రశ్న. ఈ క్రింది వానిలో మానవ భాషా లక్షణాలు ఏవి అని అడిగిచ్చాడు. 4 చెప్పాడు. ప్రతిధ్వని, సాంస్కృతిక ప్రసరణ, అసూయ, ద్వేషాలు, వృక్తు పరిమాణం. ఇక చూడండి సింపుల్గా గుర్తుపెట్టవచ్చు. ప్రతిధ్వని అనేది కేవలం మానవ భాష లక్షణమా? ఏ జంతువు అయినా సరే కానీ ఒక చీకటి గదిలోకి వెళ్ళి దాన్ని గట్టిగా మాట్లాడితే అది ప్రతిధ్వనిస్తుంది. కాబట్టి ఇది తప్పని మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీంట్లో ఏవైనా 2 గుర్తించాలి. సాంస్కృతిక ప్రసరణం దీన్ని పక్క పెడితే అసూయ ద్వేషాలు కేవలం మనుషులకే ఉంటాయి. అసూయ ద్వేషాలు ఇది ఒకవేళ మనుషులకే ఉన్నా కానీ భాషా లక్షణం అది కాదు. కాబట్టి ప్రతిధ్వని, అసూయ ద్వేషాలు అనేవి భాషా దోషాలు కావు అని మనకు అర్థమవుతుంది. సరే ఇక్కడ మనం ఒకటి భాషా దోషాలు మానవ భాషా లక్షణాలకు సంబంధించి మనకు గతంలో ఒక ప్రశ్న వచ్చింది. ఈ 2021లోనే సెట్ 1లో కూడా ఇదే ప్రశ్న వచ్చింది. కాకపోతే ఆప్షన్స్ చేంజ్ అయ్యాయి. కాబట్టి ఇది ద్రావిడ భాషల్లో ఉన్నది. అట్లాగే విలమన సింహంలో కూడా ఇది ఉన్నది. నేను గతంలో కూడా ఇచ్చాను, మరొకసారి ఇస్తాను చూడండి. ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలని
పిఎస్ సుబ్రహ్మణ్యం గారి పుస్తకంలో ఉంటుంది. మానవ జాతకు సంబంధించి మానవ భాషకు సంబంధించి 7 లక్షణాలు ఉన్నాయి. ఆ 7 లక్షణాలు ఏంటిదంటే ఒకటి నిర్మాణ వైవిధ్యము అని చెప్పేసి, అంటే మానవ భాష వోకల్ కార్డులో వచ్చేసి తేడాలు ఇవన్నీ. తర్వాత ఉత్పాదన శక్తి అని మాట్లాడడానికి శక్తి. మూడోది శబ్దార్థ సంబంధ కృత్రిమత అని, అంటే కొత్త కొత్త పదాలను శబ్దంలో అర్థంలో తయారు చేయడం. అట్లాగే నాలుగవది వక్తృత్వ శ్రోత విపరిమాణం అని, ఒక మాట్లాడేవాడు వేరే ఉంటుంది, శ్రోత వినేవాడు అర్థం చేసుకునేది వేరే ఉంటుంది. తర్వాత ప్రత్యేకత ఐదవది. ఆరవది ప్రేరణ దూరత. ఏడవది వచ్చేసి సాంస్కృతిక ప్రశ్న. దీంట్లో చూడండి, ఇది గతంలో కూడా ఇది రెండోసారి అడగడం కాబట్టి మీరు శ్రద్ధగా ఇది 2 సార్లు కూడా సేవ్ చేసుకోండి. స్క్రీన్ షాట్ కొట్టుకొని అయినా కానీ చూడండి, లేకపోతే పుస్తకం ఉంటే చూడండి. నిర్మాణ వైవిధ్యం, ఉత్పాదన శక్తి, శబ్దార్థ సంబంధ కృత్రిమత, శ్రోత విపరిమాణం, ప్రత్యేకత, ప్రేరణ దూరత, సాంస్కృతిక ప్రశ్న. ఇవన్నీ కూడా మానవ భాష యొక్క లక్షణాలు. ఇవి ఎప్పుడు కూడా అడుగుతున్నాడు. కాబట్టి దీంట్లో మనకి ఇక్కడ ప్రశ్నలో ఇచ్చినటువంటి వాటిలో 28 మానవ భాష లక్షణాలు ఏంటివంటే ప్రతిధ్వని కాదు, అసూయ రాగ ద్వేషాలు కావు, కేవలం సాంస్కృతిక ప్రసరణ, శ్రోత విపరిణామం ఇది. ఆ తర్వాత పదం చూద్దాం. అనాస అనే పదం పోర్చుగీస్ పదం అని పేర్కొన్న రచయిత ఎవరు అని అడిగారు. అనాస అనే పదము పోర్చుగీస్ పదం అని పేర్కొన్న రచయిత ఎవడు? 4 ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. గంటిజోగి సోమయాజీ, జిఎన్ రెడ్డి, తర్వాత భద్రాజు కృష్ణమూర్తి, ఇంకా స్వరాజ్య లక్ష్మి అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్లో చూడండి, అసలు తెలుగులో అన్య దేశాలలో ఈ ప్రశ్న వస్తుంది మనకు. చూడండి, తెలుగు భాష అనేది చాలా కలుషితమైపోయింది. ఇతర భాషల నుంచి ఎన్నో పదాలను తెలుగు భాష అనే కాదు, చాలా తమిళం భాష మాత్రం దగ్గర ప్రాచీనత నిలబెట్టుకున్నటువంటి భాష అని చెప్పుకోవచ్చు. అంటే భాష విషయంలో, అన్య దేశాల విషయంలో. ఎందుకంటే ఉదాహరణకు చూడండి, మనకు రోబో అనే ఒక సినిమా ఉన్నది తెలుగుకు సంబంధించి. రోబో అనే సినిమాను, ఇది ఆంగ్లం పేరు కానీ తెలుగులో మాత్రం రోబో అనే పేరుతో దాదాపు అది 5 భాషల్లో 6 భాషల్లో ప్రపంచ భాషల్లో రిలీజ్ అయ్యింది. అన్ని భాషల్లో కూడా రోబో అనే పేరుతోనే రిలీజ్ అయ్యింది. కానీ ఒక్క తమిళంలో మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు. మా తమిళ భాషలోనే ఉండాలి అనుకున్నప్పుడు ఆ తమిళ భాషలోనే యంత్రియన్ అనే పేరుతోని ఆ సినిమాని రిలీజ్ చేశారు. అంటే భాష పట్ల వాళ్ళకు ఉండేటువంటి భక్తి భావన అట్లాంటిది అని చెప్పుకోవచ్చు. మనకు తెలుగులో అట్లా లేదు కాబట్టి తెలుగులో అన్య దేశాలు అనేవి చాలా కూడా వచ్చి చేరాయి. ఇక్కడ చూడండి, తెలుగులో అన్య దేశాలు ఏమున్నాయంటే, ఒక భాష నుంచి ఇతర భాషా పదాలని స్వీకరించడాన్ని ఆదానము అంటారు. ఇతర భాషలకి ఇచ్చినట్లయితే దాన్ని ప్రధానము అంటారు. ఆదాన ప్రధానాలకు ఇక్కడ అడుగుతాడు, ఇది ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. ఆదాన ప్రధానాలకు కారణాలను విశ్లేషించినటువంటి భాషా శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతారు. చార్లెస్ హకెట్ అనేటైనా విశ్లేషించాడు. తర్వాత ఆదాన ప్రధానాలకు కారణాలు పేర్కొన్నటువంటి భాషా శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతారు. అది పిఎస్ సుబ్రహ్మణ్యం. ఈ 2 చూడండి, ఇక్కడ మాత్రం మనకిచ్చింది అనాస పదం అనేది పోర్చుగీస్ పదం అని పేర్కొన్న వాళ్ళు ఎవరు అని ఇచ్చారు. ఆ పోర్చుగీస్ పదాలు ఏమున్నాయి కనుక చూస్తే చూడండి, అనాస, జీడి మామిడి, అట్లాగే మిరప, సీతాఫలం, గొయ్య అంటే జామ, పొగాకు, మొక్కజొన్న, రామాఫలము, గోబీ, బంగాళదుంప, టమాటో, వరికాయ, చిలకడదుంప, బొప్పాయి, వేరుశనగ, ఇవన్నీ కూడా వచ్చేసి ఆ పోర్చుగీస్ పదాలే తెలుగులోకి వచ్చాయి. ఇట్లా పోర్చుగీస్ పదాలలో అనాస పదం అనేది పోర్చుగీస్ పదం అని పేర్కొన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే స్వరాజ్య లక్ష్మి గారు పేర్కొన్నారు. ఎవరు? స్వరాజ్య లక్ష్మి. ఆ తర్వాత ప్రశ్న చూద్దాం. లేఖా కథన పద్ధతిలో రాయబడ్డ తెలుగు నవలలు ఏవి అని అడిగారు. లేఖా పద్ధతిలో రాయబడ్డ తెలుగు నవలలు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. కృష్ణవేణి, పామునిచ్చెన, హిమజ్వాల, పంచకళ్యాణి. మీకు ముఖ్యంగా చూడండి, ఇక్కడ 4 ఎవరెవరివి అనేది మీకు తెలిసి ఉండాలి. ఇక్కడ 4 రచయితలు ఉన్నారు, 4 నవలలు ఇచ్చారు. కృష్ణవేణి అనే నవల ఎవరిది అనేది తెలిసి ఉండాలి. అలాగే పామునిచ్చెన, హిమజ్వాల, పంచకళ్యాణి, ఇవన్నీ కూడా ఎవరిది అని తెలిసి ఉంటే మీకు భవిష్యత్తులో ఒకవేళ నెక్స్ట్ పేపర్లో ఈ పంచకళ్యాణి అనే నవల ఎవరిది అని చెప్పేసి అడగవచ్చు. లేకపోతే పామునిచ్చెన అనే నవల ఎవరు రచించారు అని అడగవచ్చు. కాబట్టి ముందుగాల తెలుసుకుంటే బెటరు. ఇక చూడండి, లేఖా పద్ధతిలో రాయబడ్డది అంటే చాలా నవలు. అసలు లేఖా పద్ధతి అంటే చూడండి, మనకు ఉత్తరాలు రాస్తాం కదా, ఉత్తరాల రూపంలో కేవలం ఎక్కడో ఉండేటి వాళ్ళల్లో ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చాయి కానీ గతంలో ఉత్తరాలు ఉంటుండే. ఉత్తరాల రూపంలో ఉండేటువంటి సాహిత్యాన్ని కనుక చూస్తే
లేఖలకు సంబంధించి తెలుగులో మొట్టమొదటి ప్రస్తావన ఎక్కడ ఉందంటే పింగళి సూర్యన్ రచించినటువంటి ప్రభావతి ప్రత్యున్యం అనే రచనలో ఉన్నది. ఆ తర్వాత గుడిపాటి వెంకటాచలం ఉత్తరాల పేర్లతోనే రాసింది ప్రేమలేఖలు అనేది కూడా ఉత్తరాలతోనే. అట్లాగా కనపర్తి వరలక్ష్మ కూడా శారదా లేఖలు కూడా లేఖా సాహిత్యమే. నెహ్రూ లేఖల్ని తెలుగులోకి అనువదించిన వారు కాటూరి. నెహ్రూ లేఖలు అంటే నెహ్రూ తన బిడ్డ అయినటువంటి ఇందిరా గాంధీకి రాసినటువంటి ఉత్తరాలను తెలుగులోకి కాటూరు వెంకటేశ్వరరావు గారు అనువదించారు. రేపు లేఖా సాహిత్యం గురించి అడగొచ్చు కాబట్టి ముందుగా చెప్తున్నాను. బెంగాలీ రచయిత అయినటువంటి శరత్చంద్ర లేఖల్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు అని అడుగుతారు. అది పురాణ రాఘవ శాస్త్రి గారు. అట్లాగే జానపదం జాబులు అని లేఖా సాహిత్యాన్ని బోయి భీమన్న రచించాడు. గిరతం రచయితలు వచ్చేసి దీంట్లో కూడా రచన ఉన్నది. గిరతంలో వచ్చేసి కొప్పవరపు కవులకు తిరుపతి వెంకటేశ్వర కవులకు ఉన్నటువంటి వాగ్వివాదం ఉన్నది. ఇది తిరుపతి వెంకట కవులు రచించారు. పోస్టు చేయని ఉత్తరాలు ఉభయ కుశోలోపరి అని చెప్పేసి రచించిన వాళ్ళు త్రిపురనేని గోపిచంద్. ఇక్కడ తెలుగులో ఉత్తరాల సాహిత్యంలో ప్రసిద్ధుడైనటువంటి రచయిత కవి ఎవరు అంటే డాక్టర్ సంజీవ్ కుమార్. పోస్ట్ మ్యాన్ మీద, ఇది ఇంపార్టెంట్, పోస్ట్ మ్యాన్ మీద ఉత్తరాలు రాసిన వాళ్ళు ఎవరు అంటే తిలక్. తర్వాత తెలుగులో లేఖా సాహిత్యం పైన పరిశోధన చేసిన వాళ్ళు ఎవరంటే మలయశ్రీ సిహెచ్ సీతాలక్ష్మి. ఈ సిహెచ్ సీతాలక్ష్మి గారి పుస్తకం ఇప్పుడు కూడా బయట దొరుకుతుంది, వీలైన వాళ్ళు చూడండి. తర్వాత చూడండి గోపీచంద్ వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నాం. గోపీచంద్ పోస్ట్ చేయని ఉత్తరాలు మరొకసారి కనుక చూస్తే ఉభయ కుశోలోపరి, తిరుపతి వెంకట కవిలు రచించిన గిరతం, తెలంగాణ తీరుతెన్నులు, ఈ రెండు కూడా లేఖ సాహిత్యం. బోయి భీమన్న జానపదం జాబులు. తర్వాత మింతింటి మందేశ్వరరావు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు, ఆయన లేఖా ప్రబంధము అని చెప్పేసి రాశాడు. అట్లాగే చలం ప్రేమలేఖలు. కేఎల్ నరసింహారావు గారు నానకు జాబులు అని, గుంటూరు శేషేంద్ర శర్మ ప్రేమలేఖలు అని, మల్లాది వెంకటకృష్ణ శాస్త్రి గారు నవల దూరం అనే ఒక నవల ఉన్నది మల్లాది వెంకట కృష్ణమూర్తి గారిది, ఇది కూడా లేఖా సాహిత్యంలో. ఇలా విశిష్టమైనటువంటి లేఖా సాహిత్యంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి కృష్ణవేణి అని చెప్పేసి ఒక నవల వచ్చింది. ఈ కృష్ణవేణి నవల కూడా లేఖా సాహిత్యంలో మనకి ఇప్పుడు ఆప్షన్లో అడిగారు. కృష్ణవేణి, పామునిచ్చెన, హిమజ్వాల, పంచకళ్యాణి. ఈ ఐదిట్లలో కృష్ణవేణి మొదటి నవల కూడా రంగనాయకమ్మ రచించింది. ఇది కూడా లేఖా సాహిత్యంలో ఉన్నది. ఇది గతంలో 7 ముద్రలుగా వచ్చిందట. ఆ తర్వాత గంగినేని వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు, రచయిత, అభ్యుదయవాది, సాహిత్యవేత్త. ఈయన వినుకొండ మాజీ శాసనసభ్యుడు. వీరు కూడా ఒక నవల రాశారు. సెకండ్ ఆప్షన్ మనకు కృష్ణవేణి తర్వాత పామునిచ్చెన అని చెప్పేసి ఒకటి ఉన్నది, అది గంగినేని వెంకటేశ్వరరావు గారు రచించింది. తర్వాత హిమజ్వాల అని ఒడ్డెర చండీదాస్ గారు. దీంట్లో ఈ పామునిచ్చెన కూడా ఉత్తరాల రూపంలో ఉంటుంది. ఇక్కడ మొత్తంగా చూడండి, కృష్ణవేణి నవల రంగనాయకమ్మ రచించారు, పామునిచ్చెన గంగినేని వెంకటేశ్వరరావు, తర్వాత హిమజ్వాల ఒడ్డెర చండీదాస్. పంచకళ్యాణి ఇది నాకు సరిగ్గా గుర్తు రాలేదు. పంచకళ్యాణి అనేది మైదరన ఎవరు కొడవగంటి కుటుంబరావు ఏదో నాకు తెలీదు, త్వరగా ఐడియా రాలేదు. మీరు ఆప్షన్లో కింద ఏదైనా మీకు కనుక తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ చూడండి కృష్ణవేణి రంగనాయకమ్మ ఒకటి లేఖా సాహిత్యం, పామునిచ్చెన కూడా లేఖా సాహిత్యమే. పామునిచ్చెన గంగినేని వెంకటేశ్వరరావు. ఇది తర్వాత 30ది ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఆప్షన్లు అడిగారు, 2 ఆన్సర్లు పెట్టాలి కాబట్టి ఏ మరియు బి. తర్వాత 31 చూద్దాం. జానపద గ్రంథాల వరుస క్రమాన్ని చెప్పండి అని చెప్పేసి అడిగారు. జానపద క్రమాలు ఇది కొంత క్లిష్టంగానే ఉంది, ఎక్కడ కూడా దొరకలేదు. సరే చూద్దాం. మనకు ముందుగా రచయితల పేర్లు కూడా తెలిసి ఉంటే బాగుంటుండే. ఈ రచయితల పేర్లు నాకు తెలిసినవి చెప్తాను, మీకు ఎవరైనా తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మన చూసే పాఠకులకు కూడా ఉపయోగపడుతుంది ఇది. 1వది చూడండి, కరియావుల కాటమరాజు చరిత్రము అని చెప్పేసి, కరియావుల కాటమరాజు చరిత్ర. తర్వాత జానపద గేయాలు అని చెప్పేసి ఒకటి ఉన్నది, జానపద గేయాలు. తర్వాత సి వచ్చేసి ఆంధ్ర విప్రుల గోత్రములు, ఇంటి పేర్లు, శాఖలు అని. తర్వాత 4వది జానపద సాహిత్యంలో అలంకార విధానం. ఈ 4 గ్రంథాలు వరుస క్రమంలో రాయాలి, ఏనా బీనా సీనా. ఇక్కడ ఇచ్చాడు ఏడిసిబి అని. మొట్టమొదట ఏ వస్తుందట, తర్వాత వచ్చేసి డి జానపద అలంకార సాహిత్య విధానం, సి ఆంధ్ర విప్రుల గోత్రములు, తర్వాత బి జానపద గేయాలు అనేది లాస్ట్ వస్తుంది. మనకి చూడండి ఇది పుస్తకం జానపద సాహిత్యంలో అలంకార విధానం, రుక్నుద్దీన్ రచించినట్టుంది. ఇది 60 రూపాయలు ఉన్నది. ప్రథమ ముద్రణ వచ్చేసి 1989లో రచించినటువంటి పుస్తకం. ఇది మాత్రం ఇయర్ తెలుసు, ఇది డి ఆప్షన్ది. మొత్తంగా తెలిసినవి చూద్దాం. కరియావుల కాటమరాజు చరిత్ర నాకు తెలియదు, మీరు కింద ఆప్షన్లో చెప్పండి. జానపద గేయాల్లో గొడవూర్తి భాస్కర్ రావు గారు రచించినటువంటి పుస్తకం ఇది 2 సంపుటాలుగా ఉన్నది. 1955లో మొట్టమొదటి సంపుటం వచ్చింది.
తర్వాత ఆంధ్ర విప్లవ గోత్రంలో ఇంటి పేర్లు తెలియదు. జానపద సాహిత్యంలో అలంకార విధానం 1989లో రుక్నుద్దీన్ రచించినది. మొత్తంగా చూస్తే కరియావుల కాటంరాజు చరిత్ర మొట్టమొదటిది, తర్వాత జానపద అలంకార విధానం అనేది సెకండ్ది, తర్వాత జానపద గేయాలు అనేది థర్డ్ది 1955లో, లాస్ట్లో ఆంధ్ర విప్లవ గోత్రంలో ఇంటి పేర్లు శాఖలు 31ది ఇది. తర్వాత 32 చూద్దాం. 32లో మనకు 2 జాబితాలు ఇచ్చాడు. ఒక జాబితాలో వచ్చేసి ఒక జాబితాలో వచ్చేసి మగవాళ్ళది, రెండో జాబితాలో స్త్రీలు ఇచ్చారు. భార్యాభర్తలను యాడ్ చేయమని అంటున్నారు. చూడండి, ఒకటోది చవ్యానుడు అని ఉన్నది. చవ్యానుడు జాబితాములో ఏ చవ్యానుడు, బి దుర్వాసుడు, సి భృగు మహర్షి, డి ఋషశృంగుడు. తర్వాత జాబితా 2లో 1 పులామ, 2 సుకన్య, 3 శాంత, 4 కందలి. ఈ ఆప్షన్లో భార్యాభర్తలని మనకి ఈజీగా అర్థమవుతుంది. మీరు పూర్వగాథ లహరి అని చెప్పేసి ఒక పుస్తకం ఉన్నది, చాలా బాగుంటుంది. ఇది వేమూరి శ్రీనివాసరావు గారు రచించినటువంటిది. మొట్టమొదట పూర్వగాథ లహరి ఏదైనా వచ్చిందంటే ఇది. తర్వాత చాలా పుస్తకాలు వచ్చాయి, ఇంకా విస్తృతంగా కూడా వచ్చాయి. విక్టరీ పబ్లికేషన్ వాళ్ళది కూడా వచ్చింది, వీలైతే కొనుక్కోండి. తర్వాత చూడండి, మొత్తంగా వచ్చేసి భార్యాభర్తలు కాబట్టి డైరెక్ట్ చెప్తున్నాను, నాకు తెలుసు ఇవి. ఇంకా సుకన్య ఇవంతా కూడా కథలు చెప్పడం ఇప్పుడు నిడివిని బట్టి అనవసరం. చవ్యానుడు అని ఉంది కదా చూడండి, సుకన్య, చవ్యానుడి భార్య పేరు సుకన్య. తర్వాత చవ్యానుడి భార్య పేరు సుకన్య, ఆప్షన్ ఏ అనేది 2. తర్వాత బి అనేది 4, దుర్వాసుడి భార్య పేరు కందలి. తర్వాత భృగు మహర్షి భార్య పేరు పులోమ, ఋషశృంగుడి భార్య పేరు శాంత. మీరు చూడండి, చవ్యానుడు అనేది మహాభారతంలో వస్తుంది, దుర్వాసుడు మహాభారతంలో వస్తాడు. తర్వాత భృగు మహర్షి కూడా వచ్చేసి దీంట్లో వస్తుంది, పురాణాలలో వస్తుంది. ఋషశృంగుడు అనేవాళ్ళు ఎవరు అంటే రాముడికి అక్కగా చెప్పబడుతున్నటువంటి శాంత యొక్క భర్త. ఇది. ఆ తర్వాత చూడండి, 33వది తెలుగులో చేరినటువంటి పర్షియన్ పదాలు ఏవి అని అడిగారు. తెలుగులో చేరినటువంటి పర్షియన్ పదాలు, ఇక్కడ పర్షియన్ పదాల్లో తమాషా ఆప్షన్లో 4 ఇచ్చాడు. తమాషా, చిరునామా, అస్థిభారం, ఫికరు అని. ఈ 4ట్లో 2 మాత్రం వచ్చేసి పర్షియన్ పదాలు, మిగతా 2 కావు. ఆ 2 ఏంటివి అనేది మనం కనిపెట్టాలి. చూడండి, మొట్టమొదటి పర్షియన్ పదాలను కనుక చూస్తే ఈ పర్షియన్ అరబిక్ అనేది పరిపాలన పరంగా జిల్లా, తాలూకా, మున్సబు, తహసీల్దార్. న్యాయపరంగా దివాను, నకలు, వకల్తా, దావా వాయిదా. తర్వాత వాణిజ్యపరంగా జమా, ఖర్చు, ఖరీదు, దుకాణం, త్రాసు. ఇట్లా కొన్ని పదాలు ఉన్నాయి, పర్షియన్ పదాలు పుస్తకంలో ఉన్నాయి చూడండి. పర్షియన్ పదాలు రాజకీయ పదాలు ఉన్నాయి, వ్యాపార పదాలు, ఇతిహాస ఇతర పదాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తంగా సమాధానం చూస్తే తమాషా అనేది మాత్రం వచ్చేసి ఉర్దూ పదం తమాషా అనేది, చిరునామా అనేది పర్షియన్ పదం, అస్థిభారం అనేది పర్షియన్ పదం, ఫికర్ అనేది ఉర్దూ పదం. ఇక్కడ చూడండి, మనకు చూడగానే తెలుస్తుంది తమాషా, ఫికర్ అనేది ఉర్దూ భాష పదాలు అనేది మనకు అర్థమవుతుంది. 2 తెలిసిపోయినాయి కాబట్టి మిగతా 2 కూడా దాంట్లో ఒక పర్షియన్ భాష పదాలని తెలుసుకోవచ్చు. ఆ తర్వాత చూద్దాం 34వది, కురుక్షేత్రంలో యుద్ధంలో భీష్ముడు పన్నినటువంటి వ్యూహం ఏది అని అడిగాడు. మనకు ఇప్పుడు కాదు, ఇంతకుముందు సెట్ 1 పేపర్లో కూడా ఇలాంటి ప్రశ్నే అడిగాడు, అది కూడా భీష్ముడిది అడిగారు. కురుక్షేత్ర యుద్ధం మొత్తంగా 18 రోజులు జరుగుతుంది. ఆ 18 రోజులలో భీష్ముడు 10 రోజులు ఉంటాడు. 10 రోజుల్లో 10 వ్యూహాలు ఉంటాయి. పాండవులు సపరేట్. మళ్ళీ తర్వాత భీష్ముడి తర్వాత వచ్చేసి ద్రోణాచార్యుడు 5 రోజులు ఉంటాడు సర్వసైన్యాధ్యక్షుడిగా. ద్రోణాచార్యుడి తర్వాత కర్ణుడు 2 రోజులు ఉంటాడు సర్వసైన్యాధ్యక్షుడు. తర్వాత శల్యుడు. ఇక్కడ చూడండి, మనకు పద్మవ్యూహం అనగానే ఐడియా మినిమం ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని పెట్టగలరు. పద్మవ్యూహం అనగానే పద్మవ్యూహంలో అభిమన్యుడు పోతాడు, అప్పుడు ద్రోణుడు ఉంటాడు, భీష్ముడు ఉండడు. అంటే భీష్ముడికి ఈ పద్మవ్యూహానికి సంబంధం లేదు. ఏ అనే ఆప్షన్ కొట్టేసుకోవచ్చు. మిగిలిన వాటిల్లో మకర వ్యూహం, గరుడ వ్యూహం, అర్ధచంద్రాకార వ్యూహం అని ఉన్నది. ఇవేంటిది కనుక చూస్తే చూడండి, ఇక్కడ ఇచ్చాము సర్వసైన్యాధ్యక్షుడిగా భీముడు. మీకు ఈ పట్టిక అనేది వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నాను, తెలుగు ప్రశ్నోత్తర కౌముది అనే పుస్తకంలో ఉన్నది. చూడండి, కౌరవులది వేరే వ్యూహాలు ఉన్నాయి, పాండవులది వేరే వ్యూహాలు ఉన్నాయి. పాండవులకు దుశ్శజుముడు. కౌరవుల్లో చూడండి, భీష్ముడు 10 రోజుల్లో మొదటి రోజు మానుష్య వ్యూహం అని, రెండవ రోజు ఏ వ్యూహం లేదు, మూడవ రోజు గరుడ వ్యూహం, మనకు గరుడ వ్యూహం వచ్చేసింది ఇక్కడ. 4వ రోజు వాల్య వ్యూహం అని, 5వ రోజు మకర వ్యూహం అని, 6వ రోజు క్రౌంచ వ్యూహం అని, 7వ రోజు మండల వ్యూహం అని, 8వ రోజు కూర్మ వ్యూహం అని. ఇది కూడా మళ్ళొకసారి అడిగే అవకాశం ఉంది. పాండవులది కాదు కానీ కౌరవులది అడుగుతాడు. ఈసారి ద్రోణాచార్యుడి యొక్క
ద్రోణాచార్యుడి గురించి అడిగే అవకాశం ఉంటుంది. ద్రోణాచార్యుడు పన్నిన వ్యూహాలు కనుక చూస్తే 11వ రోజు శకట వ్యూహం, 12వ రోజు గరుడ వ్యూహం, 13వ రోజు పద్మవ్యూహం. పద్మవ్యూహం ఎన్నో రోజు జరిగింది అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. 14వ రోజు శకట వ్యూహం అని ఇట్లా వ్యూహాలు ఉన్నాయి. కర్ణుడు వచ్చేసి 16వ రోజు మకర వ్యూహం అని, 17వ రోజు ఏది లేదు, 18వ రోజు వచ్చేసి సర్వతోభద్ర వ్యూహము అని చెప్పేసి ఉన్నది. మొత్తంగా సర్వతోభద్ర వ్యూహం భీష్ముడు పన్నాడు, అట్లాగే శల్యుడు కూడా పండడం, అది శల్యుడు కూడా వచ్చేసి పన్నడం అనేది జరిగింది. మొత్తంగా వచ్చేసి మనకు సర్వసైన్యాధ్యక్షులలో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో చూడండి, పద్మవ్యూహం అనేది ద్రోణుడు 13వ రోజు ఇవ్వడం జరిగింది. తర్వాత మకర వ్యూహం అనేది భీష్ముడు 5వ రోజు చేయడం అనేది జరిగింది. కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు పన్నిన వ్యూహం ఇది అన్నాడు, మకర వ్యూహం కరెక్టు. ఈ కర్ణుడు కూడా మకర వ్యూహం అనేది 16వ రోజు పన్నాడు. తర్వాత గరుడ వ్యూహం అనేది ద్రోణుడు 12వ రోజు చేశాడు. అట్లాగే భీష్ముడు కూడా మకర వ్యూహాన్ని మకర గరుడ వ్యూహాలని పన్నాడు. అంటే గరుడ వ్యూహం అనేది ద్రోణుడు అట్లాగే భీష్ముడు ఇద్దరు ఉన్నారు. చంద్రాకార వ్యూహం అనేది పాండవుల 16వ రోజు. మొత్తంగా భీష్ముడు పన్నిన వ్యూహం ఎన్నోది అంటే మకరము అట్లాగే గరుడది. తర్వాత చూద్దాం, సర్వాయి పాపన్న అననూయులు ఎవరు అని అడిగారు, అంటే అనుచరులు ఎవరు అని. దాదాపు దీంట్లో వచ్చేసి చూడండి, దూదేకుల పీరు, అలరాజు, కుమ్మరి గోవిందు, అట్లాగనే ఆదిరెడ్డి అని చెప్పేసి. మీకు మినిమం కామన్ సెన్స్ లేకపోతే కథలు కనుక తెలిసి ఉంటే మీకు సింపుల్గా చూడండి, ఆదిరెడ్డి, ఈ పాత్ర ఆదిరెడ్డి అనేది కాటన్ రాజ్ చరిత్రలో ఉంటుంది. కాటన్ రాజ్ చరిత్రలో వేరే చరిత్రలో ఏదో కథలో ఉంటుంది కాబట్టి ఆదిరెడ్డి కాదు. మినిమం తెలిసిన వాళ్ళు ఆదిరెడ్డి కొట్టేయండి. తర్వాత అలరాజు మాత్రం వచ్చేసి కాటన్ రాజ్ చరిత్రలో ఉంటుంది. అలరాజు అనేది కాటన్ రాజ్ చరిత్రలో ఉంటుంది. దీని ప్రకారం చూడండి, దీదేకుల పీరు అట్లాగే కుమ్మరి గోవిందు, ఈ రెండు కూడా సర్వాయి పాపన్న అనుచరులు. సర్వాయి పాపన్న కథ తెలవాలి, ఈయన వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఇదంతా కూడా ఈయన జననం బాల్యం ప్రకారం, బాల్యంలో వచ్చేసి పశువులు కాస్తూ ఉండేవాడు. తల్లి సర్వమ్మకు ఒక్కడు కొడుకు కావడం చేత గారామంగా పెంచాడు. వీరిలో ఈయనకు ఇతర కులాల వారితో కూడా తిరిగేవాడు. వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు. ఇక్కడ చూడండి, సర్వాయి పాపన్న మిత్రులు చెప్తున్నాను చూడండి, ఇక్కడ మనకి ఇద్దరినే ఇచ్చారు కానీ చాలామంది ఉన్నారు. ఎవరు? చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్ళు, దూదేకుల పీరు, కొత్వాలు మీరు సాహెబు, వీళ్ళంతా కూడా పాపన్న యొక్క అనుచరులు. ఇవి గుర్తుపెట్టుకోండి, నలుగురు పేర్లు. మొత్తంగా వచ్చేసి చూడండి, దూదేకుల పీరు అట్లా కుమార గోవింద్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో. తర్వాత 36వ ప్రశ్న చూద్దాం, పదలిపి ఏ భాషకు చెందింది అని అడిగారు. పదలిపి చైనీస్ భాష, రష్యన్ భాష, లాటిన్ భాష, సంస్కృత భాష. ఏ భాషకు చెందిందంటే చైనీస్ భాషకు చెందింది. తర్వాత మనకు పదలిపి ధ్వనాత్మకృతి ఇవి ఎక్కడ అడుగుతున్నాడు అంటే ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాల్లో అట్లాగే పిఎస్ సుబ్రహ్మణ్యం పుస్తకంలో ఉన్నది, చూడండి. ఆ తర్వాత 37వ ప్రశ్న చూద్దాం. 37ది వచ్చేసి ఒక పద్యం ఇచ్చాడు. ఆ 37వ పద్యంలో చూడండి, 37వ ప్రశ్న, శ్రీకర చక్ర అంకితులు లోకులు శుద్ధులు పుణ్యులు అగు దారువు దుర్వారి క్రియలు లేకుండియా ప్రాకృత వలన్ పతింతుల పడుగుదరు జగతిన్ ప్రాస అని చెప్పేసి ఒక పద్యం ఇచ్చాడు. ఈ పద్యంలో వర్గజ ప్రాస అంటే ఏంది, సందిగ్ధ ప్రాస అంటే ఏంది, సంయుక్త అక్షర ప్రాసన, ఈ పద్యం దేనికి సంబంధించింది అని అడిగారు. మనకు ప్రాస అనగానే చాలామంది ఎక్కడ ఉన్నది అని అడుగుతున్నారు. మీకు దేవిరెడ్డిలో కానీ తర్వాత మధ్యలేటు కానీ ఈ ప్రాసల గురించి డీటెయిల్గా ఇవ్వలేదు, ఉదాహరణలు ఇవ్వలేదు. కానీ విక్టరీ పబ్లికేషన్ వారి తెలుగు వ్యాకరణం అనే ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథంలో కానీ మొత్తం ఇచ్చాడు. ప్రాస భేదాలు చూడండి, ప్రాసకు చాలా భేదాలు ఉన్నాయి. అర్ధబిందు సమప్రాసం అని, పూర్ణబిందు సమప్రాసం అని, ఖండాఖండ ప్రాసం అని, సంయుక్తాక్షర ప్రాసం అని ఈ ప్రాస భేదాలు ఇచ్చారు. తెలుగు విక్టరీ పబ్లికేషన్లో ఉన్నది ఇది. దీంట్లో మొట్టమొదటి చూడండి, మనకు ఇచ్చిన దాంట్లో వర్గజ ప్రాస అని ఉంది. ఈ వర్గజ ప్రాసలో వచ్చేసి ఉదాహరణ చూడండి, దాదాలకు ప్రాస చేయటం. ప్రాస అంటే యతి అంటే మొదటి అక్షరం, పద్యంలో మొదటి అక్షరం, ప్రాస అంటే చివరి అక్షరం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రాస తాకు ఒత్తు తాకు దాకు కనుక ప్రాస చేస్తే దాన్ని వర్గజ ప్రాసను అని చెప్పి వర్గజ ప్రాస అంటారు. ఆప్షన్ బిలో సందిగ్ధ ప్రాస అని ఇచ్చాడు. సందిగ్ధ ప్రాసలో వచ్చేసి చూడండి, సంధి జరిగేటప్పుడు హల్లుకు బదులుగా వేరొక హల్లు ఆదేశంగా వస్తే దాన్ని సందిగ్ధ ప్రాస అంటారు.
మీరు ఆ పుస్తకంలో చూడండి, నేను కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను. సంయుక్తాక్షర ప్రాస అని ఉన్నది 4వ ఆప్షన్లో, ఇది కూడా ఉన్నది. తర్వాత మొత్తంగా వచ్చేసి ఇక్కడ పద్యం చూడండి, ఇక్కడ పద్యం ఇచ్చింది. శ్రీకర చక్ర ఇంతులగు లోకులు శుద్ధులు పుణ్యులు అగుదురు ఆకిర క్రియల్లేక యుండి నా ప్రాకృతలు పతితులు బడుగురు జగతిన్ అని చెప్పేసి లా మధ్యలో ఒత్తులతో కూడినటువంటి అక్షరాలను అదే అక్షరాలతో కనుక ప్రాస ఏర్పడితే దీన్ని సంయుత ప్రాసము అని చెప్పేసి అంటారు. ఇదే మనకు సమాధానం. తర్వాత చూడండి, ఇది మొత్తంగా 3వ ఆప్షను. 38వ ప్రశ్న చూద్దాం. 38వ ప్రశ్నలో మనకు ఒక జాబితా ఇచ్చాడు, 2 జాబితాలు ఇచ్చాడు. మొదటి జాబితాలో ఒక రచనలు ఇచ్చాడు, రెండో జాబితాలో రచయితల పేర్లు ఇచ్చారు. ఇది సంస్కృత సాహిత్యానికి సంబంధించింది. భాష్య ప్రదీపము అని ఒకటి ఏ, బిలో వచ్చేసి రూపావతారము అని చెప్పేసి, సిలో ప్రక్రియ కౌముది అని, డిలో పరిభాషేందు శేఖరము అని చెప్పేసి 4 గ్రంథాలు ఇచ్చారు. జాబితా 2లో నాగేశ భట్టు అని, తర్వాత రామచంద్రాజుడు అని, ధర్మకీర్తి అని, కయ్యభట్టు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు సమాధానం ఈ రచనలు చేసిన వాళ్ళు ఎవరు అంటే భాష్య ప్రదీప్. మీకు ఒకటే సంస్కృత సాహిత్య చరిత్ర చదవాల్సిందే తప్పదు. మీకు దీంట్లో సమగ్రంగానే ఉన్నది, కానీ ఇంకా వీలైతే చదవండి. దేవరెడ్డి దాంట్లో సంస్కృత సాహిత్య చరిత్ర బాగానే ఉంది. భాష్య ప్రదీపము అని చెప్పేసి కయ్యట భట్టుడు 4వ ఆప్షన్ అతను కరెక్టు. తర్వాత రూపావతారం అనేది ధర్మకీర్తి అనేట ఆయన రచించాడు. ప్రక్రియా కౌముది అని చెప్పేసి ఒక రచన ఉన్నది. ఆ ప్రక్రియ సి చూడండి, ఆ ప్రక్రియా కౌముదిని వచ్చేసి రామచంద్రాచార్యుడు. అట్లాగే పరిభాషేందు శేఖరము అని చెప్పేసి ఒకటి ఉన్నది కదా, పరిభాషేందు శేఖరం అని, దీన్ని నాగేశ భట్ అనేట ఆయన రచించాడు. ఇది 38ది. తర్వాత నిడివి ఎక్కువ ఉన్నది అనే చేత కొంత తొందర చెప్పాల్సి వస్తుంది. తర్వాత చూడండి, ప్రాచీన కావ్యంలో చిత్తరువులు గీయడానికి ఉపయోగించే కుంచెలేవి అని అడిగాడు. ప్రాచీన కావ్యంలో 39వ ప్రశ్న, చిత్తరువులు అంటే చిత్రాలు గీయడానికి ఉపయోగించే కుంచెలేవి అని. ఆప్షన్లో చిత్రిక, నగర, మయూర, తూలిక అని చెప్పేసి ఇచ్చారు. మనకి 4 కూడా తెలిసి ఉండాలి. ఇది గాథా సప్తశతిలో ఉంటుంది. ఇది గాథా సప్తశతి హాలుడు రచించినటువంటి గ్రంథము. దీని గురించి ఎక్కువగా గాథా సప్తశతి గురించి 2-3 సార్లు కూడా అడుగుతున్నాడు. గతంలో కూడా గత ప్రశ్నపత్రాల్లో కూడా, అంటే లాస్ట్ టైం సెట్ 1లో కూడా గాథా సప్తశతిలో కవయిత్రులు ఎవరు అని అడిగారు. ఒకసారి ఎక్కడైనా గాథా సప్తశతి కనుక దొరికితే మీరు నోట్స్లో తయారు చేసుకోండి. చూడండి, ప్రాచీన కాలంలో చిత్తరువులు గీయడానికి ఉపయోగించే కుంచెలు చిత్రిక, నగర, మయూర, తూలిక అని చెప్పేసి ఇచ్చాడు. సమాధానాలు కనుక చూస్తే చూడండి, ఇక్కడ ఒక చిత్రపటం ఇస్తున్నాను. ఇప్పుడు బార్షలాగా ఉన్న చూడండి చెక్కడానికి, ఇది చిత్రిక కాబట్టి చూడండి, ఇది చిత్రాలు గీయడానికి ఉపయోగపడదు. చిత్రిక అని ఉండగానే చిత్రాలు గీయడానికి ఉపయోగపడుతుందని సమాధానం పెట్టొద్దు. మీరు దీన్ని ఏమంటారు, దుగోడ పట్టే మిషన్ లాగా ఉన్నది ఇది, కాబట్టి దీన్ని చిత్రిక అంటారట, ఇది కాదు. తర్వాత ఈక లెక్క ఉన్నది చూడండి, దీన్ని తూలిక అంటారు. ఏమంటారు, తూలిక అని అంటారు. తూలిక అనగానే కోడి ఈకలో లేకపోతే ఈకలతో పెడతారు, ఈకలతో ముంచి పెడతారు. కాబట్టి ఇది కొంత ఈకలతో రంగులు అదుగుతారు, కాబట్టి ఇది సమాధానం. మొత్తంగా వచ్చేసి నగారా అనేది డప్ప లెక్క ఉంటుంది, అది డోలు. ఇప్పుడు యుద్ధానికి మోగించేటప్పుడు నగారా అంటారు కదా, నగారా మోగించండి అని శ్రీశ్రీ కవిత ఉంటుంది, నగారా మోగిందా నయకార దునికిందా అని చెప్పేసి. కాబట్టి నగారా కాదు, చిత్రిక కాదు. మనకు సమాధానం వచ్చేసి మయూర అట్లాగే తూలిక, ఈ 2 సమాధానాలు. ప్రాచీన కాలంలో చిత్తరువులు గీయడానికి ఉపయోగించే కుంచెలు. తర్వాత చూద్దాం, ధృత ప్రాకృతిక శబ్దాల లక్షణాలు కానివి ఏంటివి అని అడిగారు. మీకు డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. దీంట్లో ధృత ప్రాకృతిక శబ్దాలు గల లక్షణాలు కానివి. ధృతము అంటే ఏంటిది, నకారము పొల్లు గలది. ధృత ప్రాకృతిక శబ్దాలు కలిగేవి ఏంటిదంటే ఆప్షన్ 4లో సమాధానం ఇచ్చారు. శత్రుతుమానాంచర ఛేదార్థకములు అని చెప్పేసి ఇచ్చాడు, ఇది సమాధానం 40ది. తర్వాత ఈ ధృత ప్రాకృతికకు సంబంధించి లక్షణాలు చెక్ చేసుకోండి దీంట్లో ఒకసారి. తర్వాత 45వ ప్రశ్న, ఇది మనకు ఆన్సర్ వచ్చింది ఇది. ఆ తర్వాత 41వ ప్రశ్న చూడండి. 41వ ప్రశ్న ఒకటే గుర్తుపెట్టుకోండి, తీగలాగితే డొంక మొత్తం కూడా తెలుస్తుంది. కనీసం ఒక్కదానికి ఆన్సర్ తెలిసినా కానీ మీరు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, పత్రికలు ఇచ్చారు. ఒక జాబితాలో పత్రికలు, ఇంకో జాబితాలో ఇది ఎట్లాంటి పత్రికా వర్గాలు ఇచ్చారు. మొదటి దాంట్లో జ్ఞానదీపిక అని, రెండో దాంట్లో ఆప్షన్ ఏలో ఏ జ్ఞానదీపిక, బి ప్రకృతి, సి జనరంజని, డి స్వతంత్ర అని. బిలో
సాహిత్య పత్రిక, రాజకీయ పత్రిక, వైద్య పత్రిక, మత పత్రిక. మనకి ఈ ఆప్షన్లో చూడండి, జ్ఞానదీపిక అనగానే చూడండి, జ్ఞానము అనగానే జ్ఞానము, విజ్ఞానము ఇదంతా కూడా ఎట్లా ఉంటుందంటే మతానికి, ఆధ్యాత్మికానికి సంబంధించింది. అంటే మనకు ఆప్షన్ ఏ అనేది మత పత్రిక అని మనకు అర్థమవుతుంది. ఇక స్వతంత్ర డి అనేది ఉంది కదా, డి అనగా చూడండి, స్వతంత్ర అనగానే సాహిత్య పత్రిక కాదు, ఇది రాజకీయ పత్రిక అని మనకు అర్థమవుతుంది. మినిమం కామన్ సెన్స్తో పెట్టాల్సి ఉంటుంది కొన్నిసార్లు. చూడండి, పత్రికకు సంబంధించి ఇదే పేపర్లో 25 ప్రశ్నల్లో మొదటి 25 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు వచ్చాయి పత్రికలకు సంబంధించి. ఇది 4వ ప్రశ్న. అంటే పత్రికలకు సంబంధించి 4 ప్రశ్నలు అంటే 4 2 8 వచ్చాయి చూడండి. కాబట్టి పత్రికల గురించి ప్రత్యేకించి చదువుకోండి, సేకరించండి, యూట్యూబ్లో కొట్టండి, ఇది గూగుల్లో కొట్టండి. చూడండి, రామకృష్ణ ప్రభ, యథార్థ, దివ్యవాణి, శ్రీశైల ప్రభ ఇవన్నీ కూడా వచ్చేసి ఆధ్యాత్మిక పత్రికలు, మత పత్రికలు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం. తర్వాత చూడండి, ప్రకృతి అనేది 2 ఆప్షన్లో ప్రకృతి అనేది ఉన్నది కదా, ఆ ప్రకృతి అనేది వైద్య మాస పత్రికట. దీనికి వచ్చేసి అక్బర్ లాలీ సాహెబ్ అనేట ఆయన స్వీయ సంపాదకంతో వెలువరించారు 1939లో. 21వ సంపుటంగా పేర్కొనబడింది. 1918లో ఈ పత్రిక వచ్చిందట, వైద్య పత్రిక ఇది ప్రకృతి అనేది. పేరులో కూడా ఉన్నదిగా ప్రకృతి అనగానే. తర్వాత తెలుగు స్వతంత్ర అని చెప్పేసి వచ్చింది. ఇది తొలి సంచిక వచ్చేసి 1948లో విడుదలైంది. కాసా సుబ్బారావు గారు పత్రికా సంపాదకులు. ఇది రాజకీయ పత్రిక. దీన్ని బట్టి చూడండి, జ్ఞానదీపిక అనేది మత పత్రిక, ప్రకృతి అనేది వైద్య పత్రిక, జనరంజని అనేది స్వతంత్ర ఆప్షన్ సిలో చూద్దాం. జనరంజని అనేది సాహిత్య పత్రిక, స్వతంత్ర అనేది రాజకీయ పత్రిక. తర్వాత 42 చూద్దాం. అచ్చతెనుగు కావ్యాలు రచించినటువంటి కవుల వరుస క్రమాన్ని అడిగారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. కుచిమంచి తిమ్మకవి, మచ్చ వెంకట కవి, అట్లాగనే మరిగంటి సింగరాచార్యులు, అడిదం బాలభాస్కర కవి. ఈ నలుగురు కూడా అచ్చ తెలుగు కావ్యాలు రాశారు. ఈ అచ్చ తెలుగు కావ్యాలు రాసిన దాంట్లో వీరిని కనుక చూస్తే చూడండి, క్షీణయుగంలో ఉండేటువంటి కవులు పుష్పగిరి తిమ్మన్న, తర్వాత కంకటి పాపరాజు. వీళ్ళల్లో కుచిమంచి తిమ్మకవి అనేట ఆయన అచ్చతెనుగు రామాయణము అని చెప్పేసి రచించాడు. ఈయన 1770 ఆ ప్రాంతంలో ఉన్నారు. నీలసుందరి పరిణయం, కుకుటేశ్వర శతకం, అట్లాగే భర్గ శతకం, రసికజన మనోభిరామం, అట్లాగే లక్షణసార సంగ్రహము అని, సకల లక్షణసార సంగ్రహం అని రచించాడు. తర్వాత మరిగంటి సింగరాచార్యులు, ఈయన కూడా 1550లో ఉన్నాడు. 1550లో ఆస్థానంలో ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానంలో ఉన్నాడు. అంటే దాదాపు 16వ శతాబ్దం. ఈయన మాత్రం వచ్చేసి కుచిమంచి తిమ్మకవి 18వ శతాబ్దం అయితే మరిగంటి సింగరాచార్యులు 16వ శతాబ్దం. ఈయన అచ్చతెనుగు కావ్యం నిర్దోష శుద్ధాంధ్ర సీతా కళ్యాణము అని చెప్పేసి రచించాడు. తర్వాత పిఠాపురం సంస్థానంలో, ఇంతకుముందు చెప్పుకున్న 18వ శతాబ్దంలో పిఠాపురం సంస్థానంలో కుచిమంచి తిమ్మకవి ఉన్నట్టయిన ఉన్నాడు. మొత్తంగా చూస్తే మొట్టమొదట మరిగంటి సింగరాచార్యులు 16వ శతాబ్దం, తర్వాత అడిదం సూరకవి, తర్వాత కుచిమంచి తిమ్మకవి, తర్వాత చివరిలో మచ్చా వెంకట కవి అని ఉన్నాడు కదా, ఈ మచ్చా వెంకట కవి. ఈ నలుగురు కూడా ఆర్డర్ వైజ్గా నేను కొన్ని మీకు అభ్యాసం కోసం అని చెప్పేసి ఇస్తున్నాను. మరిగంటి గురించి చెప్పాను, ఆయన అచ్చతెనుగుది. అడిదం సూరకవి ఏం రాశాడు అనేది, అచ్చతెలుగు కావ్యం ఏం రాశాడు అని కింద కామెంట్ బాక్స్లో తెలపండి. కుచిమంచి చెప్పాను, మచ్చా వెంకట కవి ఏం చేశాడు అనేది, ఏం రచించాడు అనేది కింద కామెంట్ బాక్స్లో తెలపండి, మిగతా వాళ్ళకు ఉపయోగపడుతుంది. తర్వాత 43వది విక్రమాదిత్యునికి సంబంధించిన కథలు గల గ్రంథాలు ఏవి అడిగాడు. దాంట్లో వచ్చేసి 1 సింహాసన ద్వాత్రిశంతిక, భరటక ద్వాత్రిశంతిక, పంచదండ ఛత్ర ప్రబంధం, పంచాఖ్యానకము అని చెప్పేసి ఉన్నది. దీంట్లో చూడండి, సింహాసన ద్వాత్రిశంతిక అనేది కొరవ గోపరాజు రచించింది. మీకు చూడండి, విక్రమాదిత్యుడి యొక్క సింహాసన ద్వాత్రిశంతిక కథ తెలిసి ఉంటే మీకు అర్థమవుతుంది. ఆ కథలో వచ్చేసి ఒక సింహాసనం అనేది బయటపడుతుంది. భోజరాజుకు బయటపడితే ఆ భోజరాజు వచ్చేసి ఈ సింహాసనం ఎవరిది అంటే ఆయన కథ చెప్తాడు. ఈ సింహాసనం ఎవరిది అంటే ఇది విక్రమార్కుడిది అని. దానికి 32 సాలబంజికలు ఉంటాయి. సాలబంజికలు అంటే బొమ్మలు. ఆ సాలబంజికలు 32 కూడా విక్రమార్కు సంబంధించిన కథలు చెప్తాయి. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్టు. తర్వాత భరటక ద్వాత్రిశంతిక, ఇది మీకు సంస్కృత సాహిత్యంలో వస్తుంది. ఆ తర్వాత పంచదండ ఛత్ర ప్రబంధము అని, ఇది కూడా పంచదండ ఛత్ర ప్రబంధం అనేది కూడా విక్రమాదిత్యునికి సంబంధించింది. పంచాఖ్యానకము అని చెప్పేసి ఉంది. పంచాఖ్యము అనేది ఇది 5 ఇది మహాభారతానికి సంబంధించింది అనుకుంటాను. ఇది కాబట్టి డి అనేది తప్పు, బి అనేది తప్పు. మొత్తంగా సమాధానం వచ్చేసి సింహాసన ద్వాత్రిశంతిక, అట్లాగే పంచదండ ఛత్ర ప్రబంధం.
తర్వాత 44వ ప్రశ్న 2, 4 పాదాలలో మాత్రమే యతి స్థానం గల పద్యాలు ఏవి అడిగాడు. 2, 4 పద్యాలలో 2, 4 పాదాలలో మాత్రం యతి స్థానం ఉండాలి. అట్లాంటి పద్యాలు ఏవి అని అడిగాడు. అవి కనుక చూస్తే వాటిని కనుక చూస్తే మనకు చూడండి, ఆటవిలది, కందము, తేటగీతి, సీసము అని చెప్పేసి ఇచ్చారు. దీంట్లో చూడండి ఒక పట్టిక ఇస్తున్నాను. సీసంలో వచ్చేసి 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. అట్లాగే తేటగీతిలో ఒక సూర్యుడు, అది మనకు పద్యాలు తెలుసుగా, సూర్యుడు ఒక్కండు, సురరాజులు ఇద్దరు, దినకర ద్వయంబు తేటగీతి. ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఆటవెలిదిలో 3 సూర్య, 2 ఇంద్ర, 5 సూర్య. ఇక్కడ గణ యతి స్థానం చూడండి, సీసంలో 1, 3, ఆ తేటగీతిలో 1, 4, ఆటవెలిదిలో 1, 4. ఇవి అంటే ఇక్కడ మనకు ప్రశ్న అడిగింది 2, 4 పాదాలలో. ఇక్కడ చూడండి ఇది అన్నీ కూడా 1, 3, 1, 4, 1, 4. కానీ 2, 4 పాదాలలో యతి స్థానం ఉందా? లేదు. అంటే ఈ 3 పద్యాలలో ఆప్షన్లో సీసము, ఆటవెలిది, తేటగీత అని ఇచ్చాడు. ఈ 3 పద్యాల్లో కూడా యతి స్థానం అనేది 2, 4 లేదు. కాబట్టి మిగిలింది ఏంటి? కంద పద్యం మాత్రమే ఉన్నది. ఈ కంద పద్యంలో వచ్చేసి చూడండి, కంద పద్యంలో 2, 4 పాదాలలో యతి స్థానం ఉంటుంది. ఇదే అంశం మీద 2 సార్లు ఇదే ప్రశ్నపత్రంలో అడిగారు యతి స్థానం గురించి. కాబట్టి యతి స్థానాలు కూడా చూసుకోండి. తర్వాత 45వది ఒక జాబితా ఇచ్చాడు. 2 జాబితాల్లో మొదటి జాబితాలో ఆల్గారికల్ థియరీ అని చెప్పేసి ఆప్షన్ ఏలో జాబితా 1లో ఏ అనేది ఆల్గారిక్ థియరీ అని చెప్పేసి ఇచ్చాడు. బిలో వచ్చేసి ఐసోలేటెడ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. తర్వాత ఇంగ్లీష్లో పేర్లు అనుకుంటాను, ఇంగ్లీష్లో ఏమంటారు అని చెప్పేసి అడిగాడు ఇంగ్లీష్లో. తర్వాత పారాడమెటిక్ ఎనాలిసిస్ అని చెప్పేసి, తర్వాత పయోజినియస్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇంగ్లీష్లో తెలపడం అండి అని చెప్పేసి. మొట్టమొదట కనుక చూస్తే మనకు సమాధానాలు కనుక చూస్తే ఏ అనేది 2 అని. అంటే ఆల్గారిథమిక్ థియరీ అంటే ఏంటిది అంటే బహుమూల సిద్ధాంతం. ఇంగ్లీష్లో ఏమంటారు అంటే బహుమూల సిద్ధాంతము అంటారు. రెండో దాంట్లో ఐసోలేటెడ్ ఎలిమెంట్స్ అనగానే మనకు అర్థమైపోతుంది అంశాలు అని చెప్పేసి. రెండోది వియోచిత అంశాలు అని. తర్వాత సి కనుక చూస్తే పారామెటిక్ ఎనాలిసిస్ అని ఉంది. సిలో వచ్చేసి 1 ఆప్షన్ అంటే ప్రాతిపదిక విశ్లేషణం అని. డిలో వచ్చేసి ఆరోప సిద్ధాంతము అని. ఇది ఇంగ్లీష్లో తెలుగులో అడిగాడు. తెలుగు నుంచి ఇంగ్లీష్ పదంలో ఏమంటారు అంతే, సింపుల్. తర్వాత ఇవన్నీ కూడా కథామూలక సిద్ధాంతాలు, కథలు పుట్టే దాని గురించి ఉన్నాయి. ఇది అవసరం లేదు. తర్వాత 46వది ఋగ్వేద భాషకర్తల వరుస క్రమాన్ని చెప్పండి అని చెప్పేసి అడిగారు. 46వది 1 స్కందస్వామి, 2 వెంకటమాధవుడు, 3 మూడోది వచ్చేసి దానుష్క యజ్వాని, 4వది దయానందుడు అని చెప్పేసి. ఋగ్వేదాన్ని వీళ్ళంతా కూడా భాష్యం చెప్పిన వాళ్ళే ఋగ్వేదాన్ని. దీంట్లో చూడండి వేద భాషలలో ఋగ్వేద భాషలు ఎవరెవరు, ఇది ఆర్డర్ వైజే ఉంది చూడండి. మొట్టమొదట స్కందస్వామి, రెండోది వెంకటమాధవుడు, 3వదైన సాయనాచార్యుడు, 4 వచ్చేసి నారాయణ భట్టు, 3 మాధవ భట్టు, 6 వచ్చేసి దయానంద స్వామి, ఉద్గితుడు, ఆత్మానందుడు, అరవింద్ ఘోష్, ఆనంద తీర్థుడు, ఆనంద కుమార్. ఇది మీకు దేవిరెడ్డి రామకృష్ణారెడ్డిలో ఉన్నది ఈ పుస్తకం. ఋగ్వేద భాషకర్తలు ఇది ఆర్డర్ వైజే ఉంది. కాబట్టి మొత్తంగా మనకు సమాధానం వచ్చేసి ఋగ్వేద భాషకర్తలది ఏ అనేది స్కందస్వామి, వెంకటమాధవుడు, దానిష్క యజ్వ, దయానందుడు. ఇది ఆర్డర్ కరెక్ట్గా ఉంది, ABCD. తర్వాత చూద్దాం 47వది రాజుల సింహాసనాన్ని అధిష్ఠించిన వరుస క్రమాన్ని చెప్పండి అని అడిగారు. ఇది మీకు విజయనగర రాజుల గురించి ఇచ్చాడు. 2వ వెంకటపతి రాయలు, తిరుమల దేవరాయలు, రామరాయలు, శ్రీరంగరాయలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వరుసగా ఇచ్చాడు. మనకు విజయనగర పట్టికను చూస్తే 4 వంశాలు పరిపాలించాయి. మొదటిది సంగమ వంశం, రెండోది సాల్వ వంశం, 3వది తులవ వంశం, 4వది అరవీటి వంశం అని చెప్పేసి 4 వంశాలు ఉన్నాయి. దీంట్లో చూడండి ఈ 4 వంశాలు ఇక్కడ 3 ఇచ్చాను. ఈ 4 వంశాలలో కూడా ఆర్డర్ వైజ్ చూడండి. సంగమ వంశంలో ఉండేటువంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. హరిహర రాయలు, బుక్కరాయలు. మొదటి హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు. తర్వాత 2వ హరిహర రాయలు, 2వ బుక్కరాయలు. తర్వాత మొదటి దేవరాయలు, రామచంద్రరాయలు. ఇక్కడ రామచంద్రరాయలు మనకు ఆప్షన్లో అడిగారు, రామదేవరాయలు అడిగారు. తర్వాత విజయ బుక్కరాయలు, 2వ దేవరాయలు, మల్లికార్జున రాయలు, తర్వాత విరూపాక్ష రాయలు. సాల్వ వంశం. ఇదే అంశం పైన 2 సార్లు అడిగారు మనకు ప్రశ్న. కాబట్టి ఒకసారి నెక్స్ట్ సారి కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇది చెక్ చేసుకోండి. మీకు ఇది ఈ ఆర్డర్ అనేది ఏ పుస్తకంలోనైనా ఉన్నది. నేను తీసుకున్నది మాత్రం తెలుగు ప్రశ్నోత్తర కౌముదిలో తీసుకున్నాను. మొత్తంగా వచ్చేసి దీంట్లో చెప్పాలంటే, దీంట్లో ఆర్డర్ ప్రకారం కనుక చెప్పాలి అంటే
ఆప్షన్ సి అనేది రామదేవరాయలు మొట్టమొదట, తర్వాత రెండవ వెంకటపతిరాయలు సెకండు, తర్వాత వచ్చేసి డి శ్రీరంగదేవరాయలు, చివర్లో వచ్చేసి తిరుమల దేవరాయలు, తిరుమల దేవరాయలు అనేటైన చివర. మీకు అరవిటి వంశం ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అరవిటి వంశంలో మీకు ఇదంతా కూడా వస్తుంది. తర్వాత 48వ ప్రశ్న చూడండి. వాక్యగత దోషాలు ఏంటివి అని అడిగారు. వాక్యగత దోషాల్లో అప్రయుక్తం, నైయార్థం, అరీతకం, అక్రియము అని చెప్పేసి ఈ 4లో వచ్చేసి చూడండి డి అనేది వాక్యంలో వచ్చేసి వాక్యగత దోషాలు అంటే వాక్యం రాసేటప్పుడు ఉండేటువంటి దోషాలు. అక్రియము అంటే క్రియ కానిపోంది. వాక్యంలో కర్త కర్మ క్రియ ఉండాలి. అక్రియము అన్నారు కదా, ఇదొకటి. అప్రయుక్తము అని ఉన్నది. అప్రయుక్తము, నేయార్థము, అరీతకము అని ఉన్నది. మనకు దీంట్లో సమాధానం అరీతకము, అట్లాగే అక్రియము, ఈ రెండు కూడా సమాధానాలు. తర్వాత 49వ ప్రశ్న. ఇక 50 ప్రశ్నలు చెప్పి ముగిస్తాను. చూడండి 49వ ప్రశ్న. తెలుగులో వెలువడిన స్వీయ చరిత్రలు ఏవి అని మనకు సింపుల్గా దొరుకుతుంది. తెలుగులో వెలువడినటువంటి స్వీయ చరిత్రలు ఏవి అంటే రాళ్ళు రప్పలు, నేను నా దేశం, అనంతయానం, లోకాభిరామం. ఈ దీంట్లో ఇచ్చాడు మనకు. మీకు ఒక టాస్క్ ఏంటంటే రాళ్ళు రప్పలు వచ్చేసి తాపి ధర్మారావు గారి రచన, ఇది మనకు తెలిసిందే స్వీయ చరిత్ర. నేను నా దేశం అనేది కూడా స్వీయ చరిత్రనే. మనకు స్వీయ చరిత్రలు ఏవి అని తెలిసి ఉండాలి. ఇది దర్శి చెంచయ్య రచించింది నేను నా దేశం. అనంతయానం అనేది కొలకలూరు ఇనక్ర గారి రచన. ఇది లోకాభిరామాయణం అనేది ఎవరు రచించారు అనేది కింద కామెంట్ బాక్స్లో తెలపండి. మనకు దీంట్లో వచ్చేసి సిడీలు అనేవి కావు. పైన మొదటి రెండే మనకు స్వీయ చరిత్రలను తెలిసినప్పుడు మొదటి రెండు పెట్టుకోండి, ఏ మరియు బి. కాబట్టి ఏ మరియు బి. తర్వాత చూడండి 50వ ప్రశ్న. కవిలో విమర్శనా శక్తి ఉన్నట్లుగా విమర్శకుడిలో కూడా కవితా శక్తి అంతర్గతంగా ఉంటుంది అని చెప్పినటువంటి లాక్షణికుడు ఎవరు? అంటే ఏదైనా ఒక కవిలో విమర్శన శక్తి ఎట్లయితే ఉంటుందో అట్లాగే విమర్శకుడు కూడా కవితను విమర్శిస్తాడు కాబట్టి వాడికి కూడా కవితా శక్తి ఉంటుంది అని ఒక అతను చెప్పాడట. అంతర్గతంగా ఉంటుంది కవితా శక్తి అని చెప్పింది ఎవరు అంటే విమర్శకుడు కూడా కవిత్వం రాయగలడు అని చెప్తుండు. అట్లాగే కవి కూడా విమర్శించగలడు అని చెప్తున్నాడు. ఎవరు అంటే డైరెక్ట్ ప్రశ్న సమాధానం భట్ట గోపాలుడు అనేట ఆయన చెప్పాడు. భట్ట గోపాలుడు. ఇది అండి మనకు 25 నుంచి 50 ప్రశ్నల వరకు చెప్పినటువంటిది. నేను తర్వాత వీడియోలో మళ్ళీ మరికొంత సమాచారాన్ని ఇస్తాను. ఇప్పటికే 46 నిమిషాలు అయ్యింది. ఇక నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చెప్పి పెట్టండి. మీ కామెంట్ల వల్ల మరికొంత మంచి అంశాలు చేయడానికి నాకు ఉత్సాహం వస్తుంది. ఏ అంశాలపైన కొత్తగా చేయాలి అనేది మీరు కనుక నాకు అభిప్రాయాలను కనుక తెలిపితే నేను ఆ అంశానికి సంబంధించి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో చెప్పండి. ధన్యవాదాలు. స్వస్తి.